అభినంద ప్రియమైన జేహోజీర్ లోదన స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. దయచేసి వాక్యంలో రాయడం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. చిన్న ప్రేయర్ చేసుకున్నానండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు నన్ను తీర్చలేని ప్రభువా. నా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా తండ్రి, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను 100 దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నేను తండ్రి, మా బిడ్డలందరినీ ఈ విధంగా నా తండ్రి సేనైనా తండ్రి, మీకు వాక్యం వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యానుసారమైన జీవితం మేము జీవించాలని మీకు కృప చూపించి ప్రభువా. మమ్మల్ని అందరినీ పేరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారనమాట. మరియా మార్త అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా చక్కటి ఎంతో ప్రేమను కలిగిన ఒక సహోదరుడిగా, మంచి సహోదరుడిగా యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల ఉన్నారండి. నా ప్రేమ సందులారా, వారితో పాటు లాజరు కూడా ఉండడం మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు చాలా సిక్ అయ్యాడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసిందండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఆయనకి వార్త మరియా మార్తల ద్వారా వాళ్ళు చేరవేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బేతనియ గ్రామానికి వెళ్లకుండా ఒక 2 రోజులు తడవ చేసి తర్వాత బేతనియ గ్రామానికి వెళ్తున్నారనమాట. వెళ్తున్న సందర్భంలో అక్కడ మార్త యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారని చెప్పేసి వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కోవడానికి వెళ్ళిందండి. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన అంటున్నారనమాట, పునరుద్ధానమును జీవమును నేనే, నీ సహోదరుడు తప్పకుండా బ్రతుకుతాడు అని చెప్పినప్పుడు ఈ యొక్క మార్త అంటుందన్నమాట. ఏమంటుందంటే, పునరుద్ధాన దినమందు మేము అందరం లేస్తాము అని తెలుసు ప్రభు అని అంటుంది. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఆ విధంగా కాదు, పునరుద్ధానమును జీవమును నేనే అని యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు చెప్తున్నారు. అంటే పునరుద్ధాన దినమందు మేము అందరం లేస్తామని సంగతి తెలుసు, కానీ ఇప్పుడు నా సహోదరుడు చనిపోయాడని అన్న మాట ఆమె కొంచెం 1 నిమిషం అలాగా ఆలోచించిందనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చెడిపోడు. ఏమండి, తర్వాత బ్రతికిన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోయినా కూడా తిరిగి లేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అవునండి, యేసుక్రీస్తు ప్రభు వారు మనకి పాపమనే యొక్క భయంకరమైన మరణంతో మనం కృంగిపోతున్న సందర్భంలో అయినా తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి రావడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఆయన మరణాన్ని జయించాడు, ఈ పాపాన్ని జయించడం మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా మనం ప్రసంగంలో ఈ మాట చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన మనకి గొప్ప బహుమానం ఏంటంటే పునరుద్ధాన ఆదివారం అండి. ఈ ఆదివారం మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నిర్లక్ష్యం అనేది చేయకూడదు. అది ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఏం చెప్తున్నాడు, నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడతావు అని చెప్తున్నాడు. అంటే నా ప్రియమైన సహోదరులారా, ఎవరైతే దేవుని సన్నిధానానికి వస్తున్నారో, ఎవరైతే ఆయన వాక్యానికి వేగిరపడుతున్నారో, ఎవరైతే ఆదివారం అనేసరికి ఒక పండుగలాగా వాళ్ళ జీవితంలో అన్వయించుకుని చక్కగా గృహంలో అందరికీ కూడా సంసిద్ధతో ఉంటారు, అలాంటి వారికి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు కూడా దీవించబడతావు. అంటే నా ప్రియమైన సహోదరులారా, మనం దేవుని యొక్క ఆలయంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం సంతోషంగా వింటామండి. విన్నప్పుడు వాక్యానుసారమైన జీవితాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తారు. దేవుడే మనకు అనుగ్రహిస్తారు. అంటే నా ప్రియమైన సహోదరులారా, వాక్యము అది అగ్ని వంటిదండి. చెప్తాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించండి, సుత్తిలాగా సరిచేస్తుందంట. నా ప్రియమైన సహోదరులారా, తేనె వలె మధురంగా ఉంటుంది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, అలాగే సామెతలు ఈయన సొలొమోను మహారాజు గారు కూడా చెప్పారు. అంటే వాక్యం అంతా విలువైంది, వాక్యం అంతా బలమైంది, వాక్యం అంతా శక్తి కలదనమాట. నా ప్రియమైన సహోదరులారా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఈ వాక్యం ఏదైతే ఉందో, ఆయన మన గురించి ఆయన తను రిక్తునిగా చేసుకుని ఈ లోకంలోకి వచ్చి ఆయన శిలువ మరణాన్ని జయించారండి. శాపాన్ని జయించారు, పాపాన్ని జయించారు, ఆ యొక్క రామాసైన్యం పెట్టిన నిందలు జయించారు,
ఏమంటే వారి కొట్టిన దెబ్బలు సహించారు ఆయన. ఎన్నో అవమానకరమైన పరిస్థితులు జయించి ఆయన మనల్ని క్షమించారు. నా ప్రియమైన సోదరుడా, క్షమించి దేవా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీళ్ళని క్షమించమని కూడా తండ్రిని అడగడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరుడా, అందుకే చూడండి ఆయన అడిగి అంటున్నారనమాట. తర్వాత ఆయన సమాధిని జయించారు. నా ప్రియమైన సోదరులారా, సమాధిని జయించి ఆయన సమాధిని జయించి నేనే పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తున్నారు ఆయన. అప్పటి నుంచే ఇంతకుముందు మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన సబ్బాతు దినం అనగా 7వ రోజు, అది శనివారం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచారో, మరణాన్ని జయించి తిరిగి లేచారో, ఈ యొక్క సిలువను జయించి తిరిగి లేచారో, ఈ యొక్క పునరుద్ధాన ఆదివారం మనకి ఎప్పుడైతే అనుగ్రహించారో అప్పుడు మనం అప్పటి నుంచి మనకి ఈ పునరుద్ధాన ఆదివారం అనేది మనకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రేమ సోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి ఆదివారం కూడా దేవునికి సన్నిధానానికి ఎగురుపడుతూ వస్తూ ఉండేవారుగా ఉండాలండి. ఇప్పుడు కూడా దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందుకే మనం ఆదివారం అనేసరికి మనకి చాలా సంతోషకరమైన ఫీలింగ్ మనకు రావాలన్నమాట. తప్పకుండా అంటే మన పేరెంట్స్ చక్కగా మంచి మంచి వంటలు సిద్ధం చేస్తారు. అది వెళ్ళనుకుంటండి. ఆరోగ్యం కావాలి, ఆహారం యొక్క శరీరానికి బలం కావాలి. అట్ ద సేమ్ టైం మనకి ఏం కావాలి, ఆత్మకు కూడా ఒక బలం అనేది కావాలండి. ఆత్మ యొక్క ఉద్యమంలోకి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలండి. ఆ వాక్యం మనకి విన్నప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం, శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి మనం ఎంతో స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమాధి దగ్గరికి యొక్క మార్త అంటుంది. మార్త వచ్చి తన సహోదరులతో చెప్తుంది అనమాట, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు రా, ఆయన వచ్చారని అన్నప్పుడు మా మరియా వెంటనే బయటకు వచ్చి, ప్రభువా, మరియా బయటకు వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారని విని బయటకు వచ్చిన సందర్భంలో ఏం చేస్తుందంటే ఆమె యూదులు కూడా తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా లాజరు చనిపోయిన అప్పుడే 3 రోజులు అయింది కదా, అందుకని తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే లాజరు దగ్గరికి సమాధి దగ్గరికి వెళ్ళి ఏడవడానికి వెళ్తుంది అనుకుంటా ఈ మరియా అని చెప్పేసి అని తమతో పాటు వస్తున్నారనమాట. మరియాతో పాటు వస్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చూశారండి. చూసి వారి యొక్క రోదన ధ్వని విన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఎంత దయమేడో చూడండి. ఆయన మూలుగుచూ హృదయంలో కలవరపడ్డారంట. అంటే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన మానవుడిగా, నిజమైన దేవుని కుమారుడిగా 2 లక్షణాలను అక్కడ కలిగి ఉండడం మనం చూస్తున్నాం. కంప్లీట్గా ఫుల్ఫిల్గా నిజమైన దైవత్వాన్ని, నిజమైన మానవతత్వాన్ని ఆయన అట్ ద సేమ్ టైం ఆయన అనుభవించడం మనం చూస్తున్నామండి. నా ప్రియమైన సోదరులారా, దేవుని కుమారుడిగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం మానవ రూపుగా మనిషి కుమారుడిగా అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. ఆత్మలో మూలిగారంటే ఆయన ఎంతో రోధించారండి లాజరు గురించి. ఎందుకంటే దేవుని యొక్క సువార్తను పరిచయం చేస్తున్న సందర్భంలో ఈ లాజరు మరియా మార్త వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతో చక్కటి అభినవ సంబంధం అనేది అక్కడ ఉందన్నమాట. ఎంతో ఆత్మీయమైన అనుభవం అక్కడ వెళ్ళకపోవడం మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, ఈ యొక్క లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు లాజరు గురించి చెప్పడానికి మరియమ్మ వస్తున్నప్పుడు, ఆ మరియమ్మ గారు వస్తున్న సందర్భంలో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళందరూ కూడా యూదులందరూ కూడా ఆ కన్నీళ్ళు పెట్టుకోవడం, తర్వాత అది చూసినప్పుడు ఆయన ఆత్మలో మూలిగారంటండి, ఆత్మలో కలవరపడ్డారంట, కన్నీరు విడిచారంట. నా ప్రియమైన సోదరులారా, తర్వాత మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా మార్త అంటుంది, ఆయన చనిపోయి, నా సహోదరుడు చనిపోయి 3 రోజులైంది, ప్రభు కంపు కొడుతున్నాడు అని అన్నప్పుడు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని ఆయన దేవుని కుమారుడైండు కూడా ఆయన మనిషి కుమారుడిగా అక్కడ ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నా ప్రార్థన నీవు అంగీకరించు, నన్ను నీవు మహింపరుచుకునే విధంగా నా ప్రార్థన అంగీకరించి ఈ యొక్క లాజర్ని బ్రతికించు అని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. అంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అనేక పర్యాలు నేర్పించడం మనం చూస్తున్నామండి. ఆయన గెస్సెమనే తోటలో భయంకరమైన శోధనలు వస్తున్న సందర్భంలో, మరణానికి వెళ్తున్న సందర్భంలో అయినా ఆ యొక్క గెస్సెమనే తోటలో ప్రార్థించుకోవడం మనం చూస్తున్నాం. అంటే తాను రిక్తంగా చేసుకుని ఎంతగానో తగ్గింపు స్వభావంతో ఆయన ప్రార్థన చేసుకోవడం మనం చూస్తున్నామండి. ఆయన ప్రార్థన ఏ విధంగా మనం చేసుకోవాలో ఆయన మనకు నేర్పించిన గొప్ప వ్యక్తి, నిజమైన మానవుడిగా, నిజమైన దేవుని కుమారుడిగా మనకు నేర్పించారండి యేసుక్రీస్తు ప్రభు వారు. అట్టి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మనం దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటామండి. మనకి ఈ లోకంలో వచ్చిన ఏ శ్రమైనా, ఏ బాధ అయినా, ఏ నిందైనా, ఏది కూడా మనకి చాలా చిన్న విషయంగా కనిపిస్తుందండి. ఇప్పుడండి మనం యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధమైన ప్రార్థన కలిగి ఉన్నారో అట్టి ప్రార్థన మనం కూడా కలిగి ఉండే విధంగా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని ఫాలో అయినప్పుడు అట్టి ప్రార్థన మనం కలిగి ఉంటామండి. అంతే కీర్తనకారుడు చెప్తున్నాడు ఇక్కడ 32 దావీదు కీర్తన 7వ అధ్యాయంలో,
ఆయన అంటున్నాడు, నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే, శ్రమలో నన్ను నీవు విడిపిస్తావు అని ఎంతో కాన్ఫిడెంట్గా ఈ యొక్క కీర్తనకారుడు చెప్తున్నాడు నా ప్రియమైన గారు. ఈ యొక్క దావీదు మహారాజు గారికి అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, సౌలు రాజు దావీదు మహారాజు గారిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, దావీదు మహారాజు పాపంలో పడ్డప్పుడు ఆయన ఎంతగానో రోధించడం, తన పాపాలు కప్పుకొనక విడిచిపెట్టాడండి, ఒప్పుకుని విడిచిపెట్టాడు. ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ 32వ దావీదు కీర్తనలో, ఇంకా కొంచెం ముందు వచనంలో, నా దోషం నేను కప్పుకొనక నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు, ఇస్సోపుతో నన్ను కడుగు, శుభ్రపరచు అని చెప్తున్నాడు ఆయన. ఏమంటే నన్ను పవిత్రపరచని తండ్రి అయిన దేవుని అడుగుతున్నారు నా ప్రియమైన సోదరా. అందుకే మనం ఏం చేయాలంటే మన పాపాలనే ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలండి. మన పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఎప్పుడు కూడా మనం తండ్రి అయిన దేవుడు మనకి అధికారిగా ఉన్నాడని, తండ్రి అయిన దేవుడు మనకి రక్షకుడుగా ఉన్నాడని, తండ్రి అయిన దేవుడు మనకి జడ్జిమెంట్ని తీర్చే దేవుడిగా ఉన్నారని మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో తప్పకుండా మనం యొక్క పాపానికి భయపడేవారుగా ఉంటామండి, పాపానికి భయపడేవారు అనుకుంటాం. అందుకని ప్రియమైన సోదరులారా, ఎప్పుడైతే పాపానికి భయపడ్డామో మనం తప్పకుండా పాపం జోలికి పోకుండా ఉంటామండి. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మనకి సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు మనం తప్పకుండా ఏది అడిగినా కూడా సమస్తము సాధ్యం చేయగల దేవుడు మనకి ఉన్నారండి. ప్రియమైన సోదరులారా, ఆయన ప్రతి విషయంలో కూడా ఆకాశం కనులెత్తి ఏమండి దేవుడిని అర్థించడం మనం చూస్తున్నాం. దేవుని అర్థించి ప్రతి ఒక్క సూచక్రియను మహత్కార్యాన్ని ఆయన చేయడం మనం చూస్తున్నాం. అంటే ప్రియమైన సోదరులారా, అట్టి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఏ సమస్తము మనకి సాధ్యమే, నమ్ముడు నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. అట్టి రీతిగా మనం ఆ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉందామండి. ఇక్కడ మరియమ్మ గారు యొక్క లాజరు సమాధి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకువెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించి లాజరు బయటకు రాని పిలవగానే ఆ ప్రేత వస్త్రములతో ఉన్న లాజరు మృతుడైన వాడు బ్రతికి బయటకు వచ్చాడంట. మృతుడైన వాడు బ్రతికి బయటకు వచ్చాడు అంటే దేవుని మాటలో అంత శక్తి ఉందండి. దేవుని మాటలో అంత శక్తి ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో అంత శక్తి ఉందని కనుక ఆయన అంటున్నారు, పునరుద్ధానమును జీవము నేనే. అంటే దేవుడు మనల్ని చనిపోయినా కూడా బ్రతికించే శక్తి గల దేవుడు. అంటే ఈ పునరుద్ధాన ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఈ యొక్క ఆదివారాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలక్ష్యం చేసామా దేవుడు మనల్ని అలక్ష్యం చేస్తాడండి. దేవుడు మనం అలక్ష్యం చేస్తే ఇంకా మనం బ్రతుకు అనేది చాలా వ్యర్థం అనమాట. అందుకని ప్రియమైన సోదరా చూడండి, ఇక్కడ యెహోషువ అంటున్నాడు, తర్వాత జైలుని అంటున్నాడు, నేను నా ఇంటి వారు రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి, మేము ఏం చేయాలి అని అడుగుతున్నాడు. నా ప్రియమైన సోదరా, నేను నా ఇంటి వారిను యెహోవాను మాత్రమే సేవిస్తామని చెప్తున్నాడు యెహోషువ. అంటే మనం ఎప్పుడు కూడా మన కుటుంబ సభ్యులం అందరం కూడా దేవుని మాత్రమే సేవించేవారు ఉండాలండి. ఆదివారాన్ని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఎంచి సువార్త ప్రసంగం విని సంతోషంతో విని నేర్చుకోవాలండి. సంతోషంతో విని మనం నేర్చుకునే విధంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కలుగుతాయండి. ప్రియమైన సోదరులారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు లాజరుని బయటకు రమ్మనగానే మృతుడైన వాడు బ్రతికి బయటకి ఏ విధంగా వచ్చాడు, పునరుద్ధానమును జీవం నేనని యేసుక్రీస్తు ప్రభువు మనకి చక్కటి భరోసాను మనకి ఇచ్చారండి. అందుకే మనం దేవుడు మనకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము అంటే పునరుద్ధాన ఆదివారము. పునరుద్ధాన ఆదివారం అంటే దేవుడు లోకాన్ని పాపాన్ని జయించి ఇచ్చిన ఆదివారం అండి. మరణాన్ని జయించి ఇచ్చిన ఆదివారం, నిందలు హింసలన్నీ భరించి ఇచ్చిన ఆదివారం అండి. అంటే ఎవరైనా చూడండి, ఒక మన తండ్రి కావచ్చు తల్లి కావచ్చు చనిపోయే ముందు మామూలుగా అమ్మ నాకు ఏదైతే ఆస్తి ఉందో అదంతా నీదే, పలానా చోట నేను ఇంత ఆస్తి పెట్టాను, ఆస్తి నీదే, తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తించాలని చెప్పినప్పుడు వాళ్ళు లాస్ట్ మాటలుగా మనం ఆ మాటలకి ఎంతో విలువిస్తామండి. అట్టి రీతిగానే మన యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, పునరుద్ధానమును జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచి కూడా ఎన్నటికీ చనిపోయి నా బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. అంటే తప్పకుండా ఆ యొక్క గ్రేట్ రిజరక్షన్ అనేది యేసుక్రీస్తు ప్రభువు మనకి ఇచ్చిన బహుమానం అండి. ఆ బహుమానాన్ని మనం చేపట్టుకుందాం. ఆ ప్రియమైన సోదరులారా, ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ఏమండి నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, వెలుపులోకి వచ్చినప్పుడు దీవించబడతావు. తర్వాత కీర్తనకారుడు చెప్పినట్టుగా నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే. తర్వాత కీర్తనకారుడు మళ్ళీ చెప్తున్నాడు 118 దావీదు కీర్తన 24 వచనంలో, ఏమంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని ఎందుకు మనం ఉత్సహించి సంతోషించడం. అట్టి సంతోషాన్ని, అట్టి ఉత్సాహాన్ని, అటు దీవెనలు, అటు ఆశీర్వాదాలు మన అందరికీ కలగాలంటే ఆదివారం విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించినప్పుడు మనకి చనిపోయేంత రోగం వచ్చినా, భయంకరమైన శ్రమలు వచ్చినా దేవుడు మనకి ఆ శ్రమల నుంచి మనం విడుదల కలిగజేస్తారండి. లాజర్ని బ్రతికించిన దేవుడు, ఏమండి లాజర్ని బ్రతికించిన దేవుడు, ఏమండి గుడ్డివారికి చూపించిన దేవుడు. వాళ్ళు అంటున్నారు అక్కడ యూదులు అంటున్నారు, గుడ్డివారిని బ్రతికించారు కదా యేసుక్రీస్తు ప్రభువు వారు, ఈ లాజర్ని బ్రతికిస్తారు కదా, ఇప్పుడు లాజర్ని ఎందుకు బ్రతికించలేరు,
గుడ్డివారికి చూపించిన యేసయ్య లాజర్ని కూడా బ్రతికిస్తారని వాళ్ళ యూదులు అని చెప్తున్నారు. అట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు లాజర్ని బ్రతికించడం మనం చూస్తున్నాం. అందుకని ప్రియమైన సోదరులారా, మనం అందరం కూడా ఇక విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఎంచి సువార్త ప్రసంగమును అలక్ష్యం చేయక సంతోషంతో విని నేర్చుకుని మన బిడ్డలు మనం కూడా ఆశీర్వాదానికి పాత్రలయ్యే విధంగా మన కుటుంబాలు ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.